హాయ్ అండి. నమస్తే. ఈ సీజన్‌లో టమాటాలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదా! మరి సంవత్సరమంతా నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా పెట్టేయాలో చూసేయండి. ముందుగా టమాటాలను నీట్‌గా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. టమాటాలను ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండును తీసుకోవాలి. చింతపండులో నారలు, గింజలు లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పైన మందంగా ఉన్న స్టీల్ కడాయిని పెట్టుకొని మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం వేయకుండా మనము టమాటాలను ఉడికించుకోవాలి. టమాటాల్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి టమాటాలన్నీ బాగా ఉడికి థిక్ పేస్ట్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము నార తీసుకొని పెట్టుకున్న చింతపండును వేసుకొని మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. చింతపండు మొత్తం కూడా టమాటా పేస్ట్‌లో కలిసిపోయి మెత్తగా అయిపోతుంది. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. పచ్చడి చేయడం కోసము మందపాటి స్టీల్ గిన్నెను కానీ, కడాయిని కానీ వాడండి. లేదంటే పచ్చడంతా అడుగు పట్టేస్తుంది. పచ్చడంతా కూడా మాడు వాసన వచ్చేస్తుంది. చింతపండు అనేది టమాటాలో కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత ఇంకా దీనిలోకి కేజీ టమాటాలకి 50 గ్రాముల రాళ్ళ ఉప్పును వేయండి. మామూలు ఉప్పును వేసిన దానికంటే కూడా రాళ్ళ ఉప్పు వేస్తే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది. టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. ఉప్పు వేయంగానే ఇంకా పచ్చడిలో ఉన్న మిగిలిపోయిన వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఆ వాటర్ కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు కూడా మనము పచ్చడిని ఉడికించుకోవాలి. వాటర్ అనేది ఇలా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు కూడా మనము ఉడికించుకోవాలి. పచ్చడిలో అల్లం పేస్ట్ వేయడం మీరెప్పుడు చూసి ఉండరు. కానీ ఒకసారి అల్లం వేసి చూడండి. పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలోకి 50 గ్రాముల అల్లం వేసుకోవాలి. ఇంకా 50 గ్రాముల కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ను ఆఫ్ చేయండి. కడాయిలో ఉన్న వేడి సరిపోతుంది. దీనిలోకి వేయించుకున్న మెంతుల పొడిని వేసి కలుపుకోండి. అంతా బాగా కలిపిన తర్వాత ఇంకా ఇందులోకి కొంచెము నువ్వుల నూనెను వేసి కలుపుకోండి. నువ్వుల నూనెను వేయడం వల్ల పచ్చడి అనేది కలర్ మారకుండా ఎన్ని రోజులైనా సరే రెడ్‌గా ఉంటుంది. ఇంకా దీనిలోకి వేయించి పెట్టుకున్న ఆవాల పొడిని 3 స్పూన్లు వేయండి. అన్ని పొడులు వేసిన తర్వాత పచ్చడి చూసారా ఎలా చిక్కగా అయిపోయిందో? ఇలా థిక్ పేస్ట్ లాగా ఎక్కడ వాటర్ అనేది లేకుండా థిక్‌గా ఉండాలి. పొడులన్నీ వేసిన తర్వాత మిక్సీ జార్‌లో ఈ పేస్ట్ అంతా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. ఇంకా చివర్లో దీంట్లో కేజీ టమాటాలకి 100 గ్రాముల కారం పొడిని వేయండి. కారం పొడిని ఒకేసారి కాకుండా కొంచెం వేసి కలుపుతూ అంతా కలిసిన తర్వాత మిగతా కారం పొడిని తర్వాత వేసి కలపండి. ఈ పచ్చడిని గాజు సీసాలో కానీ ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెడితే కనుక 6 నెలల వరకు టేస్ట్ అనేది మారకుండా పచ్చడి పాడవ్వకుండా ఉంటుంది. పచ్చడిలోకి పోపు పెట్టుకోవడం కోసము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ ఎక్కువే వేసుకోండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు
వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు వేగిన తర్వాత పచ్చడి వేసుకొని మరి కొద్దిసేపు వేడి చేయండి. పని ఒత్తిడి వల్ల ఒక్కోసారి మనకు వంట చేసుకోవడానికి కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఈ పచ్చడి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.